అందరికీ నమస్కారం. నేను రాజేష్ దేవరాయ్, లెక్చరర్ ఇన్ బాటనీ. సో, మిత్రులారా, నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుచ్చుకున్న కామారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. సో, కళాశాలలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ ఈ వీడియో లెక్చర్స్ని మీకు అందిస్తుంది డ్యూ టు కోవిడ్-19. సో, బీఎస్సీ బాటనీలోని ఈరోజు నేర్చుకోబోతున్న పాఠ్యాంశము ఎకోటైప్స్, ఆవరణ రూపాలు. ఎకార్డ్, ఆవరణ తెగ. బీఎస్సీ బాటనీకి సంబంధించినటువంటి ఈ రెండు విషయముల గురించి నేటి పాఠ్యాంశం ద్వారా నేను మీకు ఈ వీడియో లెక్చర్ను అందిస్తున్నాను మిత్రులారా. సో మిత్రులారా, బీఎస్సీ బాటనీలో ఈ రెండు ప్రశ్నలు మీకు చిన్న ప్రశ్నలుగా అడగవచ్చు. ఎకో టైప్స్ అని లేదా ఆవరణ రూపాలు అని, ఎకార్డ్స్ లేదా ఆవరణ తెగ అని మీకు అడగవచ్చు. సో కోవిడ్-19 లోపల ఈ యొక్క వీడియో లెక్చర్స్ రూపంగా మీకు ఈ పాఠ్యాంశాలు మీకు అందాలని, వీటి ద్వారా మీకు ఇవి మీకు ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ పాఠ్యాంశాన్ని మీకు అందిస్తున్నాను మిత్రులారా. సో మిత్రులారా, ప్రభుత్వ కళాశాల బిచ్చుకున్న కామారెడ్డి, తెలంగాణ రాష్ట్రం వారు డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ వారు మీకు అందిస్తున్నటువంటి పాఠ్యాంశం. సో పాఠ్యాంశంలోకి మనం వెళ్తే, ఆవరణ రూపాలు, ఆవరణ తెగ. ఆవరణ రూపాలు, ఎకోటైప్స్ అంటే ఒకే జాతిలో జన్యు వైవిధ్యత ఉన్న రకాలను తెలపడానికి ఆవరణ రూపం అంటారు. సో ఒకే జాతిలో జన్యు వైవిధ్యత ఉన్న రకాలను తెలపడాన్ని ఆవరణ రూపం అంటారు. సో మిత్రులారా, ఇక్కడ జన్యు వైవిధ్యము అనగా ఏమిటంటే, రెండు చూడడానికి జాతులు ఒకే రకంగా ఉంటాయి, కానీ వాటి లోపల ఉండేటువంటి జన్యువు రూపము లేదా జన్యువుల సంఖ్య లేదా జన్యువుల నిర్మాణము లేదా జన్యువుల లక్షణము కొంత వేరుగా ఉంటుంది. ప్రతి జీవికి దాని యొక్క సొంత జన్యువు ఉంటుంది. ఆ సొంత జన్యువు ఇంకో జీవికి ఖచ్చితంగా రాదు. సో ఇలాంటి జన్యువు వైవిధ్యత ఉన్న రకాలను ఆవరణ రూపము అంటాం. సో సహజంగా మనము ఆవరణ వ్యవస్థ లోపల చూసేటువంటి ఏవైనా ఒకే జాతికి చెందిన మొక్కలు కళ్ళకు చూడడానికి లేదా నిత్య జీవితంలో మనము చూడడానికి, ప్రకృతి లోపల అవి చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. కానీ మిత్రులారా, వాటి జన్యు వైవిధ్యత వేరుగా ఉంటుంది, వాటి జన్యు రూపం వేరుగా ఉంటుంది. సో ఈ విధంగా ఆవరణ రూపాలు అంటే ఒక జాతిలో జన్యు వైవిధ్యత ఉన్న రకాలను తెలపడానికి ఆవరణ రూపము అంటారు. ఒకే జాతిలో జన్యు వైవిధ్యత ఉన్న రకాలను తెలపడాన్ని ఆవరణ రూపము అంటున్నాం. సో ఒక జాతికి చెందిన జీవులు తమ జన్యు రూపాన్ని భద్రపరుచుకొని తమను పోలిన సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, పరిసరాలలో వచ్చే మార్పులకు అనుగుణంగా జన్యు లక్షణాలలో మార్పులు చేసుకొని, మారిన పరిసరాలకు అనుగుణంగా తమ జీవన విధానాన్ని మార్చుకుంటున్నాయి. సో మిత్రులారా, ఒక జాతికి చెందిన జీవులు తమ జన్యు రూపాన్ని భద్రపరుచుకొని తమను పోలిన సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, పరిసరాలలో వచ్చే మార్పులకు అనుగుణంగా జన్యు లక్షణాలలో మార్పులు చేసుకొని, మారిన పరిసరాలకు అనుగుణంగా తమ జీవన విధానాన్ని
సో మిత్రులారా, ప్రకృతి లోపల లేదా ఆవరణ వ్యవస్థ లోపల ఏదైనా జీవి పుట్టినది లేదా జన్మించినది లేదా ఉద్భవించినట్లయితే ఆ జీవి యొక్క మొట్టమొదటి విధి ప్రత్యుత్పత్తి జరిపి తన జాతిని అభివృద్ధి పరచుకోవడం. సో మొక్కలైనా, మానవుడైనా, జంతువులైనా, అదే ఇక్కడ ఏమంటున్నాం, ఏవైనా కూడా ఒక జాతికి చెందిన జీవులు తమ జన్యు రూపాన్ని భద్రపరచుకొని, చూడండి, అంటే తన జన్యువును భద్రపరచుకొని తమను పోలిన సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ పరిసరాలలో వచ్చే మార్పులకు అనుగుణంగా, అంటే ఆ జాతికి చెందినటువంటి జన్యు రూపాన్ని భద్రపరచుకొని సేమ్ అలాంటి సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. కానీ పరిసరాలలో వచ్చే మార్పులకు అనుగుణంగా జన్యు లక్షణాలలో మార్పులు చేసుకొని మారిన పరిసరాలకు అనుగుణంగా తమ జీవన విధానాన్ని మార్చుకుంటుంది. సో మిత్రులారా, నిజానికి ఆవరణ రూపాలలో ఈ యొక్క అంశం చాలా ముఖ్యమైనది అన్నమాట. సో ఒకే జాతికి చెందిన జీవులు లేదా జంతువులు లేదా మొక్కలు అదే జాతికి చెందిన జీవులను ఉత్పత్తి చేస్తాయి. కానీ అవి ఉత్పత్తి చేసేటువంటి ఆ సమయంలో ఏవైనా పరిసరాలలో వచ్చే మార్పులకు అనుగుణంగా జన్యు లక్షణాలలో మార్పులు వస్తాయి కూడా. అప్పుడు అవి తమ విధానాన్ని మార్చుకుంటాయి. కాలక్రమేణా ఇవి స్పష్టమైన జన్యు తెగలుగా ఏర్పడతాయి. అంటే కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఆవరణ రూపాలు వాటి పరిసరాలకు అనుగుణంగా వచ్చే జన్యు లక్షణాలను కాలక్రమేణా స్పష్టంగా వేరే జన్యు తెగల్లాగా ఏర్పడుతుంది, అంటే వేరే జాతుల్లాగా ఏర్పడుతుంది. ప్రతి ఆవరణ రూపాన్ని దాని పరిసరాలు ప్రభావితం చేస్తాయి. సో ఏ మొక్క అయినా, ఏ జంతువు అయినా కూడా అది దానికదే మారిపోదు. అంటే పరిసరాలలో వచ్చేటువంటి మార్పుల ఆధారంగానే అది ప్రభావితం అవుతుంది. అంటే వాతావరణంలో మార్పులు కావచ్చు, ఉష్ణోగ్రతలో మార్పులు కావచ్చు, ఆర్ద్రతలో మార్పులు కావచ్చు, లేదా భౌతికమైన ఏవైనా మార్పులు జరగవచ్చు, లేదా మానవుడు చేసే కార్యకలాపాల వల్ల కావచ్చు. సో ఎలాంటిదైనా ఆ మార్పు రావడానికి గల కారణము దానిపై పరిసరాల ప్రభావం వల్లనే ఈ యొక్క ఆవరణ రూపాలలో జన్యు రూపము లేదా జన్యు లక్షణాలు మారుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ప్రతి ఆవరణ రూపంలో ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా రూపొందుతుంది. అంటే ప్రత్యేక పరిస్థితులకు అనుకూలంగా రూపొందుతుందంటే మిత్రులారా, సో ఏవైనా కొన్ని మొక్కలు ఎడారుల్లో పెరగాలి. ఎడారుల్లో చూసినట్లయితే మీ అందరికీ తెలుసు మిత్రులారా, నీరు తక్కువగా ఉంటుంది. మొక్కలకు సూర్యరశ్మి అధికంగా ఉంటుంది, కానీ నీరు తక్కువగా ఉంటుంది. మట్టి అంటే మృత్తిక ఉండదు. మృత్తిక ఉన్నా అక్కడ అంటే ఇసుక ఉంటుంది. ఈ ఇసుకలో మొక్క స్థిరీకరణం చెందలేదు. సో ఒకవేళ ఆ ఎడారి లోపల ఆకుపచ్చని మొక్కలు ఉద్భవిస్తే పశువులు వేసేయడము, ఇలాంటి కార్యకలాపాలు అనేకమైనటువంటివి ఉంటాయి. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటుండ్రు, ప్రతి ఆవరణ రూపము ప్రత్యేక పరిస్థితులకు అనుకూలంగా రూపొందుతుంది. సో అలాంటి ఎడారి ప్రాంతం లోపల ఈ మొక్క జీవించాలి అంటే దానికి అనేకమైన అనుకూలనాలు చేసుకుంటుంది మిత్రులారా. సో అలాంటి అనుకూలనాలు చేసుకున్నప్పుడే
ఆ మొక్క యొక్క జన్యు లక్షణం అనేది మారుతుంది. ఆవరణ రూపాలు అంతర ఫలవంత సామర్థ్యం కలవి, అంటే ఇంటర్ ఫర్టిలిటీ కలవు, అంతరఫల సామర్థ్యం కలవు. అందువల్ల శాశ్వత పద్ధతిలో సంకర జాతులు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఒకసారి అది దాని జన్యు రూపము లేదా జన్యు లక్షణాల్లో మార్పు చేసుకుంటే అది శాశ్వత పద్ధతిలో ఏర్పడిపోతుంది. అంటే కొన్ని సంవత్సరాల వరకు ఆ యొక్క జన్యు రూపము లేదా ఆ జన్యు లక్షణము అలాగే కొనసాగి సంకర జాతిగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మిత్రులారా, స్పార్షియా స్ట్రిక్టా అలాగే స్పార్షియా ఆల్టర్నేరియా ల కలయిక నుండి స్పార్షియా టొమన్సెండి టార్సియా టొబోమోసెండి అను సంకర జాతి ఏర్పడి పరిస్థితులకు సత్వరంగా అనుకూలించడం వల్ల తొలితరం జాతులు ఏరివేయగల సామర్థ్యం కనబడుతుంది. ఓకే, సో ఉదాహరణకు స్పార్షియా స్ట్రిక్టా స్పార్షియా ఆల్టర్నేరియాల కలయిక నుండి స్పార్షియా టొబోమోసెండి అను సంకర జాతి ఏర్పడింది. ఇది ఏర్పడడానికి గల పరిస్థితులు అనుకూలించడం వల్ల పరిస్థితులకు సత్వరగా అనుకూలించడం వల్ల ఈ సంకర జాతి మొక్క అనేది ఏర్పడింది. సో మిత్రులారా, తొలితరం జాతులను ఏరివేయగల సామర్థ్యం కూడా వీటికి ఉంది. అంటే కాలక్రమేణా ఏ జాతులలో మార్పు వస్తుంది, ఈ మార్పు వచ్చిన తర్వాత కొత్త జాతులు ఏవైతే వస్తాయో ఈ కొత్త జాతులు పాత జాతులను కనబడకుండా చేస్తాయి అన్నమాట. సో దీని గురించి తర్వాత. సో ఒక జాతి ఉత్పరివర్తనం, సహజ పునఃసంయోజనాలు అంటే న్యాచురల్ రికాంబినేషన్స్, ఉత్పరివర్తనాలు మ్యూటేషన్స్ పద్ధతుల ద్వారా ఏర్పడిన నూతన జనాభా పరిస్థితులకు అనుకూలత కనబరుస్తుంది. బహుస్థితికం నుంచి అంటే పాలిప్లాయిడీ నుండి కూడా నూతన ఆవరణ రూపాలు ఏర్పడతాయి. ఒక జాతి ఆవరణ రూపాలు మృత్తిక, జీవము, సూక్ష్మ వాతావరణ అవసరాలు వేరువేరుగా ఉండును. అదేవిధంగా వివిధ ఆవరణ రూపాలు ఒకే ప్రదేశంలో పెంచినప్పుడు వాటి జన్యు రూపాల తేడా వల్ల బాహ్య రూపంలో మార్పులు కనబడతాయి. సో మిత్రులారా, అదేవిధంగా ఒక జాతి ఆవరణ రూపాలు మృత్తిక, జీవ, సూక్ష్మ వాతావరణం అవసరాలు వేరువేరుగా ఉండును. అదేవిధంగా వేరువేరుగా ఉండును. అదేవిధంగా ఆవరణ రూపాలు ఒకే ప్రదేశంలో పెంచినప్పుడు వాటి జన్యు రూపాల తేడా వల్ల బాహ్య రూపంలో మార్పులు కనబడము. సో మిత్రులారా, దీనిని ఈ పటంలో మనం గమనించినట్లయితే ఇది ఆవరణ రూపాలకు ఒక ఉదాహరణ. కాలిఫోర్నియా ప్రాంతంలో పెరిగిన ఎకిల్లా లాన్యులోఫా అనేటువంటి ఈ మొక్క యొక్క రూపం, దీనికి మూలము క్లాసిక్ కేక్ ఫోసి 1948లో ఈ యొక్క పరిశోధనను గావించినారు. సో మిత్రులారా, ఈ ఎకిల్లా అనేటువంటి ఎకిల్లా లాన్యులోఫా అనేటువంటి ఈ మొక్క మనకు కాలిఫోర్నియా ప్రాంతంలో తీసుకున్నప్పుడు ఈ కాలిఫోర్నియాలోని ఈ పర్వత ప్రాంతంలో ఈ యొక్క మొక్కలను 1948లో క్లాసిక్ కేక్ ఫోసి చేసిన పరిశోధనల ప్రకారము ఈ రూపాలు అంటే
ఒక్కొక్క ప్రదేశంలోని రూపం ఒకలా. ఇక్కడ చూస్తే ఒక రకంగా ఎత్తు అధికంగా పెరగడము, పత్రాలు కూడా పొడవుగా పెరగడము, పుష్పాలు శిఖరాగ్రంలో ఉండడము, గుచ్చం వలె ఉండడము. సో, ఇట్లా అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఈ కాలిఫోర్నియా ప్రదేశంలో ఒక్కొక్క ప్రదేశం నుండి మొక్కను స్వీకరించి వాటి ఆవరణ రూపాలు చూసినప్పుడు ఈ విధంగా అనిపించినాయన్నమాట. సో, మిత్రులారా ఒక్కో ప్రదేశంలో ఈ ఆవరణ రూపాలు ఒకే ప్రదేశంలో ఒక్కో రకమైనటువంటి అనుకూలనాలను చూపిస్తున్నాయన్నమాట. సో, ఇట్లా అంటే ఈ ఆవరణ రూపాలు కాలిఫోర్నియా ప్రాంతంలో పెరిగిన ఎకిల్లా లానులోపా అనేటువంటి మొక్క లోపల ఈ ఆవరణ రూపాలు పరిసర వర్ణం ద్వారా ఏర్పడటం వల్ల వాతావరణ పరిస్థితులు అనుగుణంగా మార్పు చెందింది. సో, ఈ విధంగా మనకు సో, మిత్రులారా ఆవరణ రూపాలు పరిసరాల వర్ణం అంటే సెలక్షన్ ద్వారా ఏర్పడటం వల్ల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందింది. తక్కువ జనాభా ఉన్న విభక్తం లేదా ఐసోలేషన్ చెందిన ఆవరణ రూపాలు అంతర ప్రజననం ద్వారా ఏర్పడి వాతావరణ పరిస్థితులకు అనుక్రియ రెస్పాన్స్ చెందకపోవడం వల్ల జనాభా తగ్గిపోవు. కానీ ఎక్కువ జనాభా ఉన్నప్పుడు అధిక సంఖ్యలో ఆవరణ రూపాలు ఏర్పడటం వల్ల వాటిలో కొన్ని జాతులు విపరీత పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో, ఈ యొక్క పటము ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏమి అంటే మిత్రులారా, ఆవరణ రూపాలు పరిసరాల వర్ణం ద్వారా ఏర్పడటం వల్ల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందును. అంటే పరిసరాలలో వర్ణం సెలక్షన్ ద్వారా ఏర్పడడం వల్ల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందాయి. అంటే ఈ ఎకిల్లా లాండిఫ్లోఫా అనేటువంటి మొక్కను మనము కాలిఫోర్నియాలోని కొన్ని భాగాల నుండి స్వీకరించినప్పుడు వాటిలో వివిధ ఆవరణ రూపాలు కనిపించాయి. అంటే ఆవరణ రూపాలు అంటే వీటిలో ఉండేటువంటి జన్యు రచన ఒకటే, కానీ ఆవరణ వ్యవస్థలో వాటి యొక్క రూపాలు వేరుగా ఉంటాయి. సో, ఈ విధంగా ఇదొక కారణం. ఇంకేమంటుందంటే మిత్రులారా, తక్కువ జనాభా ఉన్న విభక్తం చెందిన ఆవరణ రూపాలు అంతర ప్రజననం ద్వారా ఏర్పడి వాతావరణ పరిస్థితులకు అనుక్రియ చెందకపోవట అంటే రెస్పాన్స్ కాకపోవడం. తక్కువ జనాభా ఉంటేనేమో అవి ఐసోలేట్ అయిపోయి తర్వాత వాతావరణ పరిస్థితులకు అవి రెస్పాన్స్ కాకపోవడం వల్ల కూడా ఈ యొక్క ఆవరణ రూపాలు ఏర్పడతాయి అన్నమాట. సో, జనాభా తగ్గిపోవడం, కానీ ఎక్కువ జనాభా ఉన్నప్పుడు అధిక సంఖ్యలో ఆవరణ రూపాలు ఏర్పడటం వల్ల వాటిలో కొన్ని జాతులు విపరీత పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో, జనాభా అధిక సంఖ్యగా ఉన్నప్పుడు వాతావరణంలో అంటే అధిక సంఖ్యలో ఉన్నప్పుడు ఈ ఆవరణ రూపాలు కొన్ని జాతులు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో, ఎందుకు జనాభా ఎక్కువైనప్పుడు విపరీత పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే మిత్రులారా, ఆహారం కోసం పోటీతత్వము. సో, పోటీతత్వం వల్లనే ఆహారము దొరకకపోవడము లేదా పోటీతత్వము, మొక్కలు మొక్కల యొక్క మొక్కలపై ప్రభావం చూపడము, అనేక దిగ్విషయాలు ఉండొచ్చు. అనేక రకాలుగా అవి విపరీత పరిస్థితులను ఎదుర్కొని ఉండవచ్చు. ఇలాంటి విపరీత పరిస్థితులు లేదా విపత్కర పరిస్థితులు, ఇలాంటి అననుకూల పరిస్థితులలో మొక్కలు వాటి రూపాలను మార్చుకుంటాయి లేదా వాటికి కావలసినటువంటి ఖనిజ మూలకాలను, నీటిని, దానికి కావలసిన మృత్తికను లేదా దానికి ఒక నిలకడతను ఏర్పరచుకోవడానికి మొక్కలు అనేక అనుకూలనాలను చూపిస్తాయి. సో, మిత్రులారా, ఈ అనుకూలనాలు చూపించే సమయంలో మొక్కలు వాటి యొక్క రూపాలను కొంత మార్చుకుంటాయి. ఇలాంటి మార్చుకునే దిగ్విషయాన్ని మనము ఆవరణ రూపాలు అంటాం. సో, ఈ ఆవరణ రూపాలు చూడడానికి ప్రకృతి లోపల అనేక రకాలుగా ఉంటాయి, కానీ వీటి యొక్క జన్యు
లక్షణము లేదా జన్యు రూపము ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్, సో ప్రకృతిలో ఆవరణ రూపాలు అనేక రకాలుగా గుర్తించవచ్చు. సో ఒకటి, వాతావరణ సంబంధ ఆవరణ రూపాలు, క్లైమాటిక్ ఎకోటైప్స్. రెండవది, మృత్తికా సంబంధ ఆవరణ రూపాలు, ఎడఫిక్ ఎకోటైప్స్. మూడవది, వాతావరణ మృత్తిక సంబంధ ఆవరణ రూపాలు, క్లైమాటిక్ అండ్ ఎడఫిక్ ఎకోటైప్స్. నాలుగవది, ఎత్తు, ఆల్టిట్యూడ్, అక్షాంశ, లాటిట్యూడినల్ ఆధారిత ఆవరణ రూపాలు. 5, క్రియాత్మక ఆవరణ రూపాలు, ఫిజియలాజికల్ ఎకోటైప్స్. సో ఈ విధంగా మనము ఈ 6 రకాల ఆవరణ రూపాల గురించి తెలుసుకున్నాం. సో ఒకటి, వాతావరణ సంబంధ ఆవరణ రూపాలు. వాతావరణ సంబంధము అంటే వాతావరణంలో ఉండేటువంటి క్లైమాటిక్స్ ఉండేటువంటిది కాంతి, ఉష్ణము, నీరు మొదలైన వాతావరణ కారకాలలోని తేడాల వల్ల నూతన ఆవరణ రూపాలు ఏర్పడవచ్చు. సో మిత్రులారా, వాతావరణ సంబంధ ఆవరణ రూపాలు అనగా లేదా క్లైమాటిక్ ఎకోటైప్స్ అనగా కాంతి, ఉష్ణము, నీరు మొదలైన వాతావరణ కారకాలలోని తేడాల వల్ల నూతన ఆవరణ రూపాలు ఏర్పడవచ్చు. ఉదాహరణకు లియోటోడోమ్ అటామాలిస్. ఉదాహరణకు లియోటోడోమ్ అటామాలిస్. రెండవది, మృత్తికా సంబంధ ఆవరణ రూపాలు. మృత్తికలో పోషకాలు, తేమల తేడాల వల్ల ఏర్పడు నూతన ఆవరణ రూపాలు. ఉదాహరణకు లిండెన్ బిడియా, పాలియాథియా. సో మిత్రులారా, మొదటిదేమో వాతావరణ సంబంధ రూపాలు, కాంతి, ఉష్ణము, నీరు మొదలైన వాతావరణం. సో ఈ 3 కాంతి కావచ్చు, ఉష్ణము కావచ్చు, నీరు కావచ్చు, ఇవి ఎక్కువైనా లేదా తక్కువైనా లేదా లేకపోయినా మొక్కలు వాటి అనుకూలనాలను మార్చుకుంటాయి. సో ఈ అనుకూలనాలను మార్చుకున్నప్పుడు వీటిలో రూపము కూడా మారుతుంది. వీటి రూపాంతరం చెందుతాయి. మొక్కలలోని శాఖీయ భాగాలు కావచ్చు, పుష్ప భాగాలు కావచ్చు. శాఖీయ భాగాలు అంటే మళ్ళీ పత్రం కావచ్చు, కాండం కావచ్చు, వేరు కావచ్చు, కొమ్మలు కావచ్చు. ఇట్లా అనేక శాఖీయ భాగాలు కావచ్చు లేదా ప్రత్యుత్పత్తి భాగాలు కావచ్చు. ఈ వాతావరణంలోని కాంతి, ఉష్ణము, నీరు దొరకనప్పుడు లేదా దొరికినప్పుడు, దొరికితే ఎక్కువైనా తక్కువైనా అసలు దొరకకపోతే మొక్కలు అవి వాటి జీవిత మనుగడ కొరకు రూపాంతరాలను ఏర్పరచుకుంటాయి లేదా అనుకూలనాలను ఏర్పరచుకుంటాయి. ఇలా అనుకూలనాలను ఏర్పరచుకున్నప్పుడు వాటి రూపాలలో తేడా ఉంటుంది. ఆ తేడాతోని లేదా ఆ యొక్క తేడాను అధిగమించడం కొరకు మొక్కలు వాటి రూపాలను మార్చుకుంటే వాటిని ఆవరణ రూపాలు అంటున్నాయి. ఈ మొక్కలకు ఈ రూపాలలో తేడా ఒకవేళ వాతావరణం ద్వారా వస్తే అలాంటి మొక్కలను వాతావరణ సంబంధ ఆవరణ రూపాలు అంటారు. లేదా ఒకవేళ మృత్తిక వల్ల వస్తే
మృత్తిక వల్ల వస్తే అలాంటి ఆవరణ రూపాలను మృత్తిక సంబంధ ఆవరణ రూపాలు అంటారు. అంటే మృత్తికలో ఏముంటాయి మరి? మృత్తికలో పోషకాలు, తేమల తేడా వల్ల ఏర్పడి నూతన ఆవరణ రూపాలు. ఉదాహరణకు లిండెన్ బీజియా పాలియాథియా. మూడవది వాతావరణ మృత్తిక సంబంధ ఆవరణ రూపాలు. మృత్తిక వాతావరణ సంబంధ ఆవరణ రూపాలు. ఈ ఆవరణ రూపాలు వాతావరణ మృత్తిక రెండింటి ప్రభావం వలన ఉంది. ఉదాహరణకు సెంక్రస్ సిలియారిస్. వాతావరణము మృత్తిక సంబంధ ఆవరణ రూపాలలో మనకు ఆవరణ రూపాలు మృత్తిక మరియు వాతావరణ సంబంధం కాంతి, ఉష్ణము, నీరు, దీంతో కలిపి మృత్తిక. అంటే ఈ నాలుగింటి తేడాల వల్ల ఈ నాలుగింటిలో ఏది కోల్పోయినా లేదా ఏది ఎక్కువైనా మొక్కల యొక్క రూపాలు మారిపోతాయి. అంటే అనుకూలనాలను అనుకూలనాలను చేసుకొని మొక్క జీవిత మనుగడ కొరకు సహాయపడుతూ ఉంటుంది. సో ఇది వాతావరణ మృత్తికా సంబంధ ఆవరణ రూపాలు. 4 ఎత్తు అక్షాంశ ఆధారిత ఆవరణ రూపాలు. అక్షాంశ ఎత్తు ప్రదేశంలో తేడాల వల్ల నూతన ఆవరణ రూపాలు ఏర్పడతాయి. ఉదాహరణకు పైనస్. 5 ఇది క్రియాత్మక ఆవరణ రూపాలు. కాంతి కాల వ్యవధి, పోషకాల శోషణ, ఫోటో పీరియడ్, న్యూట్రియంట్ అప్టేక్, నీటి శోషణ, వాటర్ అబ్సార్ప్షన్ మొదలైన ప్రక్రియలోని తేడాల వల్ల నూతన ఆవరణ రూపాలు ఏర్పడతాయి. ఉదాహరణకు బోటిలోన కర్టీ పెండ్యులా. ఇవి బాహ్య స్వరూపంలోనూ ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ 2 కాల వ్యవధి ఆవరణ రూపాలు ఆవరణ రూపాలను హ్రస్వకాలిక, దీర్ఘకాలిక రకాలను గుర్తించవచ్చు. సో మిత్రులారా, క్రియాత్మక ఆవరణ రూపాలలో కాల వ్యవధి, ఫోటో పీరియడిజం, పోషకాల శోషణ, న్యూట్రియంట్ అప్టేక్, నీటి శోషణ, వాటర్ అబ్జార్ప్షన్ మొదలైన ప్రక్రియలలోని తేడాల వల్ల నూతన ఆవరణ రూపాలు పెరుగుతాయి అంటున్నాం. ఉదాహరణకు బ్యూటిలోనా కర్టిపెండ్యులా అనేటువంటి మొక్క. ఇది బాహ్య స్వరూపంలో ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ 2 కాల వ్యవధి ఆవరణ రూపాలను హ్రస్వకాలిక, దీర్ఘకాలిక రకాలు. అంటే ఈ ఫోటో పీరియాడిజం లేదా కాంతి కాల వ్యవధిలో కాంతిని శోషించుకునేటువంటి దృగ్విషయం పైన ఇది అప్పటికప్పుడే ఆవరణ రూపాలను మార్చుకుంటుంది అన్నమాట. ఎట్లా మార్చుకుంటుంది? వీటిలోన కర్టిపెండ్యులా అనేటువంటి మొక్క హ్రస్వకాలిక, దీర్ఘకాలిక అంటే కాంతి కాల వ్యవధిలో షార్ట్ టైం ప్లాంట్లోనూ హ్రస్వకాలిక అని, లాంగ్ టైం ప్లాంట్ని మనము దీర్ఘకాలిక అంటాం. సో ఆ కాంతి కాల వ్యవధి అంటే ఫోటో పీరియాడిజం
ఆ మొక్క పెరిగేటువంటి ప్రదేశంలో పడినప్పుడు అది ఒకవేళ లాంగ్ డే సన్ అయితే సూర్యరశ్మి అయితే దీర్ఘకాలిక, అది షార్ట్ డే సూర్యరశ్మి అయితే హస్వకాలిక కారకాలను గుర్తించవచ్చు. సో ఈ విధంగా మనకు ఆవరణ రూపాలు అనేవి 5 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి వాతావరణ సంబంధ ఆవరణ రూపాలు, 2 మృత్తికా సంబంధ ఆవరణ రూపాలు, మూడవది వాతావరణ మృత్తికా సంబంధ ఆవరణ రూపాలు, నాలుగవది ఎత్తు అక్షాంశ ఆధారిత రూపాంతరాలు, ఐదవది క్రియాత్మక ఆవరణ రూపాలు. సో మిత్రులారా, అతి ముఖ్యమైనది ఆవరణ రూపాల ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకోటైప్స్. ఆవరణ రూపాలు ఏర్పడుట వల్ల జాతులు నూతన ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఆవరణ రూపాల ప్రాముఖ్యత, ఆవరణ రూపాలు ఏర్పడటం వల్ల జాతులు నూతన ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఆవరణ రూపాల ద్వారా ఏర్పడు వాణిజ్య పంటలు, సంకర జాతులు వాతావరణ వృత్తిక సంబంధిత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని వాటిని దిగుబడి పెంచగలరు. సో మిత్రులారా, ఆవరణ రూపాల ప్రాముఖ్యత ఏంటి అంటే, ఒకవేళ ఆవరణ రూపాలు మార్పుల వల్ల లేదా ఆవరణ రూపాలు జాతులలో ఏర్పడినప్పుడు అవి నూతన ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఆవరణ రూపాల ద్వారా ఏర్పడు వాణిజ్య పంటల సంకర జాతులు వాతావరణం మృత్తిక సంబంధిత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని వాటి దిగుబడిని పెంచగలవు. నెక్స్ట్, ఆవరణ తెగ. ఒకే రకమైన జన్యు రచనను కలిగి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బాహ్య రూపంలో మార్పులను కలిగిన రకాలను ఆవరణ తెగ అంటారు. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆవరణ రూపాలు ఏమో ఒకే రకమైనటువంటి జన్యు రచనను కలిగి ఒకే జాతిలో జన్యు వైవిధ్యత ఉన్న రకాలను తెలపడాన్ని ఆవరణ రూపము అన్నారు. అంటే ఒకే జాతిలో జన్యువుల వైవిధ్యత ఉండేదన్నమాట. ఇక్కడ ఒకే రకమైన జన్యు రచన కలిగి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బాహ్య స్వరూపంలో మార్పులను కలిగిన రకాలను ఆవరణ తెగ అంటారు. సో ఆవరణ తెగ అంటే ఒకే రకమైన జన్యు రచనను కలిగి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బాహ్య స్వరూపంలో మార్పులను కలిగిన రకాలను ఆవరణ తెగ అంటారు. సో మిత్రులారా, ఆవరణ రూపానికి ఆవరణ తెగ గల కారణం ఏంటి అంటే, ఆవరణ రూపాలలో ఒకే జాతికి చెందిన మొక్కలలో జన్యు వైవిధ్యత ఉంటుంది. ఆవరణ తెగలో ఒకే రకమైన జన్యు రచన కలిగిన మొక్కలలో బాహ్య స్వరూపంలో మార్పులను కలిగి ఉంటుంది అన్నమాట. సో వీటిని ఆవరణ తెగలు అంటారు. సో ఇవి ఒకే రకమైన జన్యు రచనను కలిగి ఉన్నప్పటికీ పరిస్థితుల కారణంగానో లేదా వాతావరణాలు మార్పుల కారణంగానో లేదా మృత్తిక కారణంగానో ఏదో ఒక కారణం చేత అవి లేదా వాటికి ప్రతికూల పరిస్థితులు ఉండడం వలన అవి వాటి యొక్క బాహ్య స్వరూపంలో మార్పులను కలిగి ఉంటాయి. దీనినే ఆవరణ తెగ అంటారు. ఉదాహరణకు ఒకనొక అడవి లోపల ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే మొక్కలు ఒకటే అడవి లోపల జన్యు రచన సేమ్ ఉన్నప్పటికీ వాటి బాహ్య స్వరూపంలో నీరు అందే ప్రదేశం, అంటే నీరు దొరికే సమృద్ధిగా దొరికే ప్రదేశంలో ఒక రకమైన బాహ్య స్వరూపాన్ని కనబరుస్తున్నాయి. నీరు అందని ప్రదేశంలో ఒక రకమైనటువంటి బాహ్య స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాయి. సో ఈ విధంగా ఒకే రకమైన జన్యు రచనను కలిగి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బాహ్య స్వరూపంలో మార్పులను కలిగిన రకాలను ఆవరణ తెగలు అంటారు. సో ఇలాంటి బాహ్య స్వరూపంలో మార్పులను చూపించేటువంటి మొక్కలన్నింటినీ కలిపి ఆవరణ తెగలు అంటున్నాం.
సో, ఇది ఒకే జన్యు ఒకే జన్యు నిలువ నుంచి ఏర్పడినటువంటిది జెనెటిక్ స్టాక్. అంటే ఇట్లా ఏర్పడేటువంటి ఆవరణ తెగ మొత్తం కూడా ఒక మూలమైనటువంటిది. అంటే ఒక జెనెటిక్ స్టాక్ నుంచి మాత్రమే ఏర్పడుతుంది. ఈ మార్పులు శారీరకమైనవి, స్టొమాటిక్. కేవలం ఈ మార్పులు శాఖీయ భాగాలకు మాత్రమే వచ్చును. ఏంటివి మరి శాఖీయ భాగాలు? సో, ఈ శాఖీయ భాగాలు అంటే పత్రాలలో కానీ, కాండంలో కానీ, వేరులో కానీ, పుష్ప విన్యాస జగాలో కానీ. సో, ఈ మార్పులు అనేటివి శారీరకమైనవి. అంటే ఎక్కువ వర్షం పడ్డప్పుడు నీటిని నిల్వ ఉంచుకోవడానికి ఒక రకమైనటువంటి అనుకూలనం చూపించడం, ఎండాకాలంలో నీరు లేని సమయంలో ఒక రకమైనటువంటి అనుకూలనాన్ని చూపించడం. సో, ఇట్లా కేవలం ఈ మార్పులు శారీరకంగా ఉంటాయి. అంటే శాఖీయ భాగాలపైనే ఉంటాయి. వాటిని అనుకూలంగా మార్చుకోవడం లేదా వాటిని రూపాంతరం చెందించుకోవడం అనేటువంటి అంశములు మాత్రమే శారీరకమైనవి. కానీ జన్యుపరంగా ఎలాంటి తేడా ఉండదు. కానీ ఆవరణ రూపాల్లో ఉంటుంది. ఆవరణ రూపాలలో ఒకే రకంగా ఉంటాయి. కానీ జన్యుపరమైన విభేదనాలు లేదా జన్యుపరమైన వైవిధ్యతలు ఉంటాయి. కానీ మిత్రులారా, ఆవరణ తెగలో అలాంటిది లేదు. జన్యుపరంగా ఒకే నిల్వ నుంచి ఒక జెనెటిక్ స్టాక్ నుండి ఉత్పత్తి అవుతాయి. కానీ ఆవరణ రూపాలలో అలా ఉండకుండా రూపాలలో వేరువేరుగా ఉన్నప్పటికీ, రూపాల్లో ఒకేలా ఉన్నప్పటికీ లేదా కొంత వేరుగా ఉన్నప్పటికీ జన్యు వైవిధ్యత అనేది ఉంటుంది. ఇది పరిసర ప్రభావితమైనవే కాబట్టి అని చెప్పవచ్చు. ఇవి పరిసర ప్రభావితమైనవే కాబట్టి తాత్కాలికమని చెప్పవచ్చు. సో, ఇవి పరిసర ప్రభావితమైనవే కాబట్టి వీటిని తాత్కాలికమని చెప్పవచ్చు. సో, ఇవి కొంత సమయం వరకు మాత్రమే ఉంటాయి. అంటే నీరు ఎక్కువ దొరికినప్పుడు ఒకలాగా, దొరకనప్పుడు ఒకలాగా, సూర్యరశ్మి దొరికితే ఒకలాగా, దొరకకపోతే ఒకలాగా, అసలు పడకపోతే ఒకలాగా. సో, ఇది కొంత సమయం మాత్రమే వరకు ఇది దీని యొక్క అనుకూలనాన్ని మార్చుకుంటుంది. సో, మిత్రులారా, ఇది యథాస్థితికి వచ్చు అవకాశం కూడా ఉంటుంది. ఇది యథాస్థితికి వచ్చు అవకాశం కూడా ఉంటుంది. సో, దీని అనుకూలనాలను మార్చుకొని ఇది బెనిఫిట్ పొందిన తర్వాత, లేదా ఇది లబ్ధి పొందిన తర్వాత, లేదా దీని జీవ మనుగడకు ఉపయోగపడిన తర్వాత ఇది మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. ఏది? ఎకార్డ్ లేదా ఆవరణ తెగ. నెక్స్ట్, శరీర భాగాల సంఖ్య, శాఖీయ భాగాల పరిమాణం, ప్రత్యుత్పత్తి తేజం, రిప్రొడక్టివ్ విగర్ మొదలైన మార్పులను గమనించవచ్చు. సో, మిత్రులారా, ఆవరణ తెగలో వచ్చినటువంటి మార్పులు శరీర భాగాల సంఖ్య, శాఖీయ భాగాల పరిమాణం, ప్రత్యుత్పత్తి తేజం, రిప్రొడక్టివ్ విగర్ మొదలైన మార్పులను గమనించవచ్చు. చూడండి, ఇక్కడ జన్యుపరంగా మాత్రము ఒకే రకంగా ఉంటుంది. కానీ బాహ్య స్వరూపంలోని మార్పులు మాత్రం వస్తుంది. ఏంటి? శరీర భాగాల సంఖ్య, జాతీయ భాగాల పరిమాణం, శాఖీయ భాగాల పరిమాణం, ప్రత్యుత్పత్తి తేజం, రిప్రొడక్టివ్ విగర్ మొదలైన మార్పులను గమనించవచ్చు.
సో మిత్రులారా, కొన్ని సందర్భాలలో ఈ మార్పుల వల్ల జాతి పేర్లు కూడా మార్చడం అనేది. ఉదాహరణకు హ్యాప్లోపాపస్ వెనేటస్, హ్యాప్లోపాపస్ డెకంబెన్స్, యూఫర్బియా హిర్టా పచ్చిక బయళ్ళలో రహదారుల పక్కన పెరుగుతాయి. ఈ జాతి పచ్చిక బయళ్ళలో సాగిలపడిన వ్యవస్థతో శాఖీయయుతంగా రహదారి పక్కన పెరిగేటప్పుడు నిక్షిప్తంగా, కంపాక్ట్గా చిన్న పత్రాలను కలిగి స్పంజిని పోలి ఉండుట రామకృష్ణన్ 1959లో గమనించాడు. ఈ రెండు రకాల మొక్కలను ఒకే ప్రదేశంలో పెంచినప్పుడు అవి పెరుగుదలలో ఎలాంటి తేడాను కనబరచలేవు. సో మిత్రులారా, అంటే ఆవరణ తెగలో జన్యువులలో ఎలాంటి మార్పు ఉండదు, కానీ వాతావరణ సంబంధం కావచ్చు, లేదా మృత్తిక సంబంధం కావచ్చు, కాంతి, ఉష్ణోగ్రత ఇలాంటివి సంబంధాలలో అంటే అలాంటి ఏవైనా అనుకూలనాలను ఏర్పరచుకుంటాయి అన్నమాట. సో ఆ అనుకూలనాలు కొద్ది కాలం వరకే ఉంటాయి. ఇవి తాత్కాలికమైనవి, శాశ్వతం కావు. కానీ ఇవి యథార్థ స్థితికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవి ఎక్కువగా అనుకూలనాలను శరీర భాగాల సంఖ్య, శాఖీయ భాగాల పరిమాణం, ప్రత్యుత్పత్తి తేజం, రిప్రొడక్టివ్ విగర్ మొదలైన వాటిలోనే మార్పులు వస్తాయి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో ఈ మార్పుల వల్ల జాతుల పేర్లను కూడా మార్చేయడం జరిగింది. ఉదాహరణకు హ్యాప్లోపాపస్ వెనేటస్, హ్యాప్లోపాపస్ డికంబెన్స్, యూఫర్బియా హిర్టా. సో ఈ మూడు మొక్కలను రామకృష్ణన్ 1959లో గమనించినప్పుడు, లేదా అతను చేసినటువంటి పరిశోధనల ఆధారంగా ఈ మూడు మొక్కలు సాధారణమైనటువంటి పచ్చిక బయళ్ళలో పెరిగినప్పుడు అవి సాగిలబడి పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఇవి రోడ్డు పక్కన పెరిగేటప్పుడు నిక్షిప్తంగా చిన్న పత్రాలను కలిగి స్పాంజీ లాంటి నిర్మాణాన్ని పోలి ఉన్నాయన్నమాట. సో రామకృష్ణన్ వీటిని వేరు వేరు ప్రదేశాలలో గమనించాడు, కానీ వీటి యొక్క జన్యు రూపము లేదా జన్యు రచన అనేది ఒకే రకంగా ఉంది. కానీ అవి పెరిగేటువంటి ప్రదేశాలలో వాటి అనుకూలనాలను మార్చుకున్నాయి. అంటే మళ్ళీ ఈ రెండు మొక్కలను ఒకే ప్రదేశంలో తీసుకొచ్చి పెంచినప్పుడు వాటి మధ్య ఎలాంటి తేడా లేదు. వాటి పెరుగుదల అనేది నార్మల్గానే జరుగుతుంది. కానీ మిత్రులారా, ఈ రెండు రకాల మొక్కలను ఒకే ప్రదేశంలో పెంచినప్పుడు పెరుగుదలలో ఎలాంటి తేడా లేదు, అలాగే వీటి జన్యు రచనలో కూడా ఎలాంటి తేడా లేదు. అంటే రామకృష్ణన్ అనే శాస్త్రవేత్త 1959లో ఆయన గమనించినటువంటి ఈ యొక్క మొక్కల జన్యు రచన మారకుండా అవి పెరిగేటువంటి ప్రదేశంలో వాతావరణ సంబంధంగా కానీ, మృత్తిక సంబంధంగా కానీ, భౌతిక అవరోధాల సంబంధాల వల్ల కానీ, దాని యొక్క పెరుగుదలలో లేదా దాని శాఖీయ భాగాల పైన కానీ, లేదా ప్రత్యుత్పత్తి తేజం పైన కానీ, శరీర భాగాల సంఖ్య పైన కానీ అనుకూలనాలను ఏర్పరచుకొని, ఆ అనుకూలనాలు శాశ్వతంగా కాకుండా తాత్కాలికంగా ఏర్పరచుకొని అవి వాటి యొక్క జీవితాన్ని లేదా మనుగడను అవి కొనసాగిస్తాయి. ఇలా కొనసాగించేటువంటి జాతులను లేదా మొక్కలను ఆవరణ తెగలుగా మనము చెప్పుకోవచ్చు. సో మిత్రులారా, ఇలాంటి ఆవరణ తెగలను ఎవరైనా వృక్ష శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు అవి పూర్తిగా కొత్త మొక్కగా కనబడతాయి. సో అలా పూర్తిగా కొత్త మొక్కగా కనబడినప్పుడు
వాటి జాతి పేర్లను కూడా మార్చడమైంది కొన్ని దిగ్విషయాలలో. సో, అంటే జాతి పేర్లనే మార్చేంతగా అవి అనుకూలనాలను చూపి, వాటి శాఖీయ భాగాలను మార్చుకుంటాయి కాబట్టి, ఈ ఆవరణ రూపాలు, ఆవరణ తెగలు అనేవి వృక్ష శాస్త్రవేత్తలను సైతం తికమక పెట్టే విధంగా ఉంటాయి. సో, కాబట్టి ఈ ఆవరణ తెగలు కొంతకాలం వరకే వీటి ఆవరణ రూపాలను అంటే వీటి యొక్క అనుకూలనాలు అంటే వీటి యొక్క అవసరాలు తీరడం కొరకు లేదా వీటి మనుగడ కొరకు మాత్రమే అవి వాటి యొక్క శాఖీయ భాగాలలో పరిమాణాన్ని లేదా ప్రతిపత్తి తేజాన్ని శరీర భాగాల సంఖ్యను మాత్రమే మార్చుకుంటాయి. సో అంత మాత్రాన ఆ యొక్క మొక్కలను మనము జాతుల పేర్లను మార్చడం అనేది సమంజసం కాదు. సో మిత్రులారా, కాబట్టి ఏ మొక్కనైనా మనము నామీకరణము చేయాలి అంటే దానిని వివిధ ఋతువులలో ఆ యొక్క మొక్కల యొక్క స్పెసిమెన్స్ని మనము సేకరించాలి. సో ఆ విధంగా సేకరించినటువంటి స్పెసిమెన్స్ లేదా మొక్కల నుండే మనము ఖచ్చితమైన నామీకరణాన్ని చేయాలి. సో మిత్రులారా, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ దేవరాయ్ botany_GDC PKD. Thank you very much.